ఐపీఎల్ 2025లో భాగంగా లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా లక్నో చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు కెప్టెన్ ధోని ధనాధన్ బ్యాటింగ్తో లక్నో జట్టుకు విలన్గా మారి చెన్నై జట్టుకు సూపర్ హీరోగా అవతరించాడు. ఒకానొక సమయంలో చెన్నై బ్యాటర్లందరూ చేతులెత్తేసి పరిగెత్తగా క్రీజులో ఉన్న దూబే కూడా బిక్కమొహంతో ఎలా ఆడాలో తెలియక తలపట్టుకున్నాడు. ఇక చెన్నై జట్టు గెలుపు అసాధ్యం అనుకున్న స్థితిలో ధోని ఛత్రపతిలా ఎంట్రీ ఇచ్చి బాహుబలి బ్యాటింగ్తో 200 స్ట్రైక్ రేట్తో కేజీఎఫ్ రాకీ భాయ్లాగా లక్నో బౌలర్లను ఊచకోత కోస్తూ ధోనీలో ఫినిషర్ ఇంకా చచ్చిపోలేదు, ఆ కెపాసిటీ తగ్గలేదు అని మరొకసారి నిరూపిస్తూ లక్నోను ఫినిష్ చేశాడు. ఈ మ్యాచ్లో చెన్నై జట్టు అనూహ్య రీతిలో పుంజుకుని ఈ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో బంపర్ విక్టరీ నమోదు చేసింది. వరుసగా 5 అపజయాల తర్వాత చెన్నై ఈ గెలుపు నమోదు చేయడం గమనార్హం. ఈ మ్యాచ్లో ధోని క్రీజులోకి వచ్చినప్పటి నుండి విలయతాండవం సృష్టించాడు. బ్యాటింగ్కు వచ్చినప్పటి నుండి కూడా 200కు పైగా స్ట్రైక్ రేట్తో హిట్టింగ్ చేస్తూ లక్నో బౌలర్లకు పిచ్చెక్కించాడు. ఈ మ్యాచ్లో ధోని గెలిపించిన తీరు చెన్నై అభిమానులు చాలా కాలం గుర్తుంచుకుంటారు. ధోని క్రీజులో ఉంటే బౌలర్లు ఎలా ఒత్తిడికి లోనవుతారో ఈరోజు మ్యాచ్ ఒక పెద్ద ఉదాహరణ. ఈ మ్యాచ్లో శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో ధోని కొట్టిన సింగిల్ హ్యాండ్ సిక్సర్ మ్యాచ్కే హైలైట్గా నడిచింది. ఈ మ్యాచ్లో ఇంత అద్భుత బ్యాటింగ్ చేసినందుకు గాను ధోనీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. ఇక ఈ మ్యాచ్లో లక్నో జట్టు ఓడిపోవడానికి ఆ జట్టు చేసిన కొన్ని తప్పిదాలు ప్రధాన కారణమని చెప్పొచ్చు. నూర్ అహ్మద్ స్పిన్ బౌలింగ్లో ఆ జట్టు అస్సలు ఆడలేకపోయింది. ఈ మ్యాచ్లో పంత్ బాగానే ఆడినట్లు కనపడుతున్నప్పటికీ స్పిన్ బౌలింగ్లో మాత్రం పూర్తిగా చేతులెత్తేశాడు. ఈ మ్యాచ్లో 23 స్పిన్ బంతులు ఎదుర్కొన్న పంత్ కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. లక్నో జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో మార్కరమ్, మార్ష్, పూరన్ ఈ ముగ్గురు గనక త్వరగా అవుట్ అయితే లక్నో జట్టు ఎలా ఇబ్బంది పడుతుందో ఈరోజు మ్యాచ్ మరొకసారి సాక్ష్యంగా నిలిచింది. ఆ ముగ్గురిని అవుట్ చేయడం కోసం చెన్నై ప్రత్యేక ప్లానింగ్తో దిగి సూపర్ సక్సెస్ అయింది. ఇక క్రీజులో ఉన్న చాలా నెమ్మదిగా ఆడడంతో లక్నో మంచి స్కోరు చేయలేకపోయింది. ఇక లక్నో బౌలింగ్ విషయానికి వస్తే ఆ జట్టు బౌలర్లు బాగానే వేసినప్పటికీ కీలక సమయంలో పంత్ తీసుకున్న నిర్ణయాలు, అలానే శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ ఆ జట్టుని పూర్తిగా ముంచేసింది. పిచ్ స్పిన్నర్లకు విపరీతంగా అనుకూలిస్తుంది అని తెలిసి కూడా ఈ మ్యాచ్ 2 వికెట్లు తీసి అద్భుతంగా బౌలింగ్ చేసిన బిష్నోయ్తో పూర్తి కొత్త ఓవర్లు వేయించలేదు. అతడికి కీలక సమయంలో పంత్ బౌలింగ్ ఇవ్వలేదు. ఈ మ్యాచ్లో దూబే స్పిన్ బౌలింగ్ ఆడడానికి ఇబ్బంది పడ్డాడు. అదే సమయంలో ధోని స్పిన్ అంత బాగా ఆడలేడని ఇదే సీజన్లో గత మ్యాచ్లో రుజువైంది. అయినా కూడా పంత్ బిష్నోయ్కి బౌలింగ్ ఇవ్వకపోవడం అనేది పెద్ద బ్లండర్. అందుకు పంత్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఇక శార్దుల్ ఠాకూర్ ఈ మ్యాచ్లో వైడ్ యార్కర్లు వేయబోయి పరుగులు సమర్పించుకున్నాడు. అంతేకాకుండా గతి తప్పిన బౌలింగ్తో తన మాజీ జట్టు చెన్నైని దగ్గరుండి గెలిపించినట్లు అనిపించింది. దీనికి తోడు కీలక సమయంలో ధోని క్యాచ్ను బిష్నోయ్ నేలపాలు చేశాడు. ఈరోజు లక్నో మ్యాచ్ ఓడిపోయింది అంటే అందుకు కారణం పంత్ కెప్టెన్సీ, అలానే శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ అని మీలో ఎంతమంది భావిస్తున్నారో కామెంట్ చేయండి. ఇక వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత ఊహించని రీతిలో చెన్నై జట్టు లక్నోని వారి సొంత గడ్డపై ఓడించి అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు 2 పాయింట్స్తో టేబుల్లో చివరి స్థానంలో నిలిచిన చెన్నై జట్టు ఈ విజయంతో మరో 2 పాయింట్స్ సాధించి 4 పాయింట్స్కి చేరుకుంది. అయితే నెట్ రన్ రేట్లో వెనుకబడిన కారణంగా 10వ స్థానంతోనే సరిపెట్టుకుంది. అయితే స్థానంలో మార్పులు లేకపోయినప్పటికీ చెన్నైకి ఈ విజయం చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఇక ఈ మ్యాచ్లో గెలిస్తే లక్నో జట్టు 10 పాయింట్స్కి చేరుకుని టేబుల్లో అగ్రస్థానానికి చేరుకునేది. అయితే ఈ మ్యాచ్ ఓడిపోవడంతో 8 పాయింట్స్ ఉన్న లక్నో జట్టు 4వ స్థానంలో నిలిచింది. టాస్ గెలిచిన చెన్నై జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్కు దిగిన లక్నో జట్టుకు ఈ మ్యాచ్లో ఆరంభంలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. ఈ టోర్నీలో ఇప్పటివరకు అద్భుతంగా ఆడుతున్న మార్కరమ్ 6 పరుగులు మాత్రమే చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే ఈ సీజన్లో ఒంటి చేత్తో లక్నోని గెలిపిస్తున్న నికోలస్ పూరన్ 8 పరుగులు మాత్రమే చేసి అన్షుల్ కంపోజ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. పూరన్ ఈ రోజు మ్యాచ్లో క్రీజులకు వచ్చినప్పటి నుండి బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. దీంతో లక్నో జట్టు 23 పరుగులకే 2 వికెట్లను కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఓపెనర్ మిచెల్ మార్ష్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇద్దరూ కలిసి 3వ వికెట్కు 50 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి భాగస్వామ్యం సాఫీగా సాగిపోతున్న తరుణంలో 25 బంతుల్లో 120 స్ట్రైక్ రేట్తో 30 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ రవీంద్ర జడేజా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆయుష్ బదీనుతో కలిసి పంత్ 32 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే స్కోరు వేగం పెంచే క్రమంలో ఆయుష్ బదోని 17 బంతుల్లో 22 పరుగులు చేసి స్టంపౌట్ అయ్యాడు. బదోని ఈ మ్యాచ్లో 2 సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుండి తప్పించుకున్నా
ఆ అవకాశాలను పెద్దగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా క్రీజులోకి వచ్చినప్పటి నుండి కూడా నెమ్మదిగా జాగ్రత్తగా ఆడుతూ 130 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్న పంత్ ఎట్టకేలకు 19 టీ20 మ్యాచ్ల తర్వాత ఈ మ్యాచ్లో ఒక సిక్సర్తో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పంత్, అబ్దుల్ సమద్ ఈ ఇద్దరూ కూడా 36 బంతుల పాటు క్రీజులో నిలిచి 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే 20వ ఓవర్లో భారీగా పరుగులు చేయాల్సిన సమయంలో 11 బంతుల్లో 20 పరుగులు చేసిన అబ్దుల్ సమద్ ధోనీ దెబ్బకు రనౌట్ అవ్వగా 49 బంతుల్లో 63 పరుగులు చేసిన పంత్ ఆ మరుసటి బంతికే ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 20వ ఓవర్ను పతిరాణా అద్భుతంగా బౌలింగ్ చేసి 10 పరుగులు సమర్పించుకుని ఏకంగా 3 వికెట్లు పడబట్టి లక్నో జట్టు భారీ స్కోరు చేయకుండా నియంత్రించగలిగాడు. ఈ మ్యాచ్లో లక్నో జట్టు 20 ఓవర్లకు గాను 7 వికెట్లు నష్టపోయి 166 పరుగులు చేయగలిగింది. ఇక చెన్నై విషయానికొస్తే స్పిన్ బౌలర్ నూర్ అహ్మద్ అసాధారణ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లకు కేవలం 13 పరుగులు మాత్రమే సమర్పించుకుని కేవలం 3.20 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. కాకపోతే ఒక వికెట్ కూడా పడగొట్టలేదు. ఇంత అద్భుతమైన బౌలింగ్ కారణంగా లక్నో జట్టు మధ్య ఓవర్లలో అసలు పరుగులు చేయలేకపోయింది. మిగతా బౌలర్స్లో పతిరాణా, జడేజా చెరొక 2 వికెట్లు పడగొట్టగా అన్షుల్ కంపోజ్, ఖలీల్ అహ్మద్ 1 వికెట్ దక్కించుకున్నారు. 167 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టుకు అద్భుతమైన ఫ్లయింగ్ స్టార్ట్ లభించింది. కొత్త ఓపెనర్ షేక్ రషీద్, మరో ఓపెనర్ రాచిన్ రవీంద్ర ఇద్దరూ కలిసి లక్నో బౌలర్లను ఉతికారేశారు. షేక్ రషీద్ 150 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయగా రాచిన్ రవీంద్ర మాత్రం ఆరంభం నుండి 200 పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి దుమ్ము దులిపాడు. దీంతో 5 ఓవర్లు ముగిసే సమయానికే చెన్నై జట్టు స్కోరు 50 దాటింది. దీన్ని బట్టి చెన్నై ఓపెనర్లు ఏ రేంజ్లో హిట్టింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్లో చెన్నై జట్టు ఆడిన అత్యుత్తమ పవర్ ప్లే ఇదే అని చెప్పొచ్చు. 52 పరుగుల భాగస్వామ్యంతో సాఫీగా సాగిపోతున్న ఈ జోడీకి ఆవేష్ ఖాన్ బ్రేక్ వేశాడు. 19 బంతుల్లో 142 స్ట్రైక్ రేట్తో 27 పరుగులు చేసిన షేక్ రషీద్ ఆవేష్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రాచిన్ రవీంద్ర ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. అయితే అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న రాచిన్ రవీంద్ర 22 బంతుల్లో 168 స్ట్రైక్ రేట్తో 37 పరుగులు చేసి మార్కరం బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే ఆ మరుసటి ఓవర్లో అత్యంత చెత్త ఫామ్లో ఉన్న త్రిపాఠి 10 బంతుల్లో 9 పరుగులు చేసి బిష్నోయ్ బౌలింగ్లో క్యాచ్ అండ్ బౌల్డ్ అయ్యాడు. దీంతో పటిష్టంగా కనిపించిన చెన్నై జట్టు అనూహ్యంగా 76 పరుగులకు 3 వికెట్లను కోల్పోయింది. కీలక సమయంలో క్లిష్టమైన పిచ్పై వరుసగా వికెట్లు పడ్డంతో బ్యాటింగ్ ఒత్తిడి మొత్తం చెన్నై మిడిల్ ఆర్డర్పై పడింది. జడేజా, దూబే ఇద్దరూ క్రీజులో ఉన్నారు. ఇక భయం లేదు అని ఊపిరి పీల్చుకునే లోపే 7 పరుగులు చేసిన జడేజా బిష్నాయ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. గత 2 మ్యాచ్ల్లో అనేక లైఫ్లు లభించడంతో నెట్టుకొచ్చిన విజయ్ శంకర్ ఈ మ్యాచ్లో తన అసలు ఫామ్ని చూపిస్తూ 9 పరుగుల వద్ద దిగ్వేష్ రతి బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సాధారణంగా స్పిన్నర్ల బౌలింగ్లో దుమ్ము దులిపేసే దూబే ఈ సీజన్లో ఎందుకో కొద్దిగా వెనుకబడ్డాడు. ఈ రోజు మ్యాచ్లో కూడా అదే జరిగింది. విజయ్ శంకర్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన ధోనీ ఆవేష్ ఖాన్ బౌలింగ్లో వరుసగా 2 బౌండరీలు బాది అదరగొట్టాడు. దీంతో చెన్నై విజయావకాశాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. చెన్నై జట్టు ఓడిపోతుంది అని అనుకుంటున్న తరుణంలో క్రీజులోకి వచ్చిన ధోనీ 200కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ విజయావకాశాలకు పూర్తిగా గండికొట్టాడు. దూబే 37 బంతుల్లో 116 స్ట్రైక్ రేట్తో 43 పరుగులు చేసి అజేయంగా నిలవగా ధోనీ 11 బంతుల్లో 236 స్ట్రైక్ రేట్తో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరిద్దరూ చివర్లో దూకుడుగా ఆడుతూ అదరగొట్టారు. ముఖ్యంగా ధోనీ మంచి హిట్టింగ్ చేయడంతో చెన్నై జట్టు మరో 3 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. మంచి విజయాన్ని అందుకుంది. లక్నో ఓడలలో రవి బిష్నోయ్ 2 వికెట్లు దక్కించుకోగా దిగ్వేష్ రతి, మార్కరం, ఆవేష్ ఖాన్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.